హలో. హలో. ఎవరండి? గోపి గారేనా? అవునండి, నేనండి. చెప్పండి. మేము ఏరియా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం కదా. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. అదే మీరు బైబిల్ గురించి కొంచెం ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు బ్రదరు. తప్పు కాదు బ్రదర్, ఉన్నదే మాట్లాడాను. మీకు లేనిది ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. మీకు బైబిల్లో ఇది లేదు కదండి, మీరు మాట్లాడారని చెప్పండి. దాని గురించి క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పును అని చెప్పాడు కదా. అవును, బాదికాండంలో మీరేమన్నాడంటే అవను నిర్మించాడు, ఆదాము నిర్మించాడు, ఇద్దరు ఎవరు స్వరూపం, వాడు ఆయన మగ ఈడాడ అని అన్నారు కదా. అవునండి, అంటే అక్కడ ఏమనుంటుందంటే మన స్వరూపం స్త్రీ పురుషులను సృష్టించడం అని ఉంటుంది. మన స్వరూపం స్త్రీ పురుషులు సృష్టించడం అని ఉంటుంది. మన రూపంలో అంటే ఇప్పుడు ఆదాము ఉన్నాడండి, మనిషి మగవాడు కాబట్టి సరే యెహోవా మగవాడు అనుకొని ఆయన రూపాన్ని సృష్టించాడు. మన స్వరూపంలో స్త్రీని సృష్టించడానికి కూడా ఉంటది అక్కడ. ఉంటుంది బ్రదర్. మరి స్త్రీ అక్కడ ముగ్గురులో ఎవరు స్త్రీ అనేది నా డౌట్ అండి, అంతే, ఏం లేదు, సింపుల్ డౌట్. అది వాస్తవానికి రూపం అనేది మరి మన స్వరూపం అనే మాట ఎందుకు వచ్చిందండి రూపం లేనప్పుడు? రూపం కాదు బ్రదర్, స్వరూపం అంటే తెలుగు అర్థం ఏంటండి? స్వరూపం అంటే తెలుగు అర్థం ఏంటి? మీ స్వరూపం ఆడ మగ అని అడుగుతాను. ఇప్పుడు మీరేం చెప్తారు సమాధానం దానికి? నేను మొగని చెప్తా. ఎట్లా చెప్తారు మీరు మొగని? ఎట్లా తెలుస్తుంది మనకి? ఇది కనిపించే బాహ్యం కాబట్టి. కరెక్ట్. అలానే దేవుడు మన స్వరూపంలో ఉన్నప్పుడు ఆయన బాహ్య దేహం కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఆయన బాహ్య దేహం లేదు కదా. మరి లేనప్పుడు మన స్వరూపం అనే మాట ఎందుకు మాట్లాడతారు? ఆయన ఆత్మస్వరూపం అయినప్పుడు ఆత్మకు రూపం ఉండదు కదా. మన స్వరూపం మరి ఆత్మకు రూపం లేనప్పుడు శరీరానికి రూపం. ఇప్పుడు ఆత్మకు రూపం లేదు. ఒక నిమిషం బ్రదర్, నేను చెప్పేదేనండి, మీరు ఎక్స్ప్లెయిన్, మీకు అర్థం కాలేదు క్వశ్చన్. ఆయన ఆత్మస్వరూపి అంటే ఆత్మకి రూపం అనేది లేదు ఖచ్చితంగా. ఒప్పుకుంటారా దీనికి? ఆత్మకు రూపం లేదంటే మనకి ఇప్పుడు కనిపించదు, రేపు కనిపిస్తుంది సార్. రేపు కాదు, ఎల్లుండి కాదు, అవతల ఎల్లుండి కాదు. ఆత్మకు రూపం ఉందా లేదా చెప్పండి మీరు ఫస్ట్, క్లారిటీ ఇవ్వండి నాకు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు కాదండి, అసలు ఆత్మకి ఎప్పుడు రూపం ఉండదు. ఇప్పుడు ఈ రోజు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆత్మకు రూపం ఉండదు. ఇప్పుడు యెహోవా ఆత్మ మన స్వరూపమున నరుడు సృజించును అన్నాడు. మన స్వరూపం అంటే ఏంటది? నా రూపమున నా కొడుకు పుట్టాడంటే అర్థం ఏంటి? నా స్వరూపము నా కొడుకు పుట్టాడు, నాలాగనే నా కొడుకు కూడా పుట్టాడని అర్థం, నాలాగనే ఉన్నాడని అర్థం. అక్కడ స్వరూపం అంటే నా యొక్క దేహాన్ని, నా యొక్క రూపాన్ని తెలియజేసేదని స్వరూపము అంటారు. అవును బ్రదర్. మరి అవునప్పుడు ఆదాము మగోడు అయినప్పుడు ఈ దేవుడు కూడా మగోడు కదా. మరి అవ్వని ఎవరు ఆ ముగ్గురులో ఎవరు అక్కడ దేవదూతలు ఉన్నారా, ఎవడున్నారో నాకు తెలియదు. మన అనే ఫ్లోరల్ పదం వాడాడు కాబట్టి మన స్వరూపము అన్నప్పుడు దాంట్లో స్త్రీ ఎవరున్నారని డౌట్ వచ్చింది నాకు. నేను బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అంటే ఆత్మస్వరూపి అని చెప్పింది. నేనేం కాదనలేదు కదండి. ఇప్పుడు రెండోది దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పింది. ఏ దేవుడు అండి? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ప్రేమ స్వరూపే. సరే, కొన్ని వచనాలు చూపిస్తాను. యెహోవా నమ్మకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళు తిమ్మని చెప్పాడండి. ఆయన ప్రేమ స్వరూపం అండి. మీ పిల్లల మాంసం వినండి, మీ పిల్లల మాంసం మీ చేత తినిపిస్తా అన్నాడు. అవును, ఆయన ప్రేమ స్వరూపం అండి. అది పిల్లల మాంసం తినకూడదు అంటారా? మీ పిల్లల మాంసం మీరు తింటారా? మా పిల్లల మాంసం మా తినిపిడు. అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను నేను. సార్, ఇక్కడ దాని అర్థం తెలుసా మీకు? అసలు మీ పిల్లల మాంసం మీకు తినిపిస్తానంటే అర్థం తెలుసా? ఎందుకంటే ఆ మాట చెప్పండి సార్. మీరు బైబిల్ చదవరు, ఎదుటోళ్ళు చెప్పేదాంతా కూడా వితండవాదం చేస్తారు అంతే. దాని అర్థం ఏంటంటే మీ పిల్లల మాంసం మీరే తింటారు అంటే అంత కరువు మీకు తెప్పిస్తానని వచ్చిన దాని అర్థం చెప్తున్నాడు అక్కడ. మరి మీరు అంతగా అలా అంటప్పుడు మీరు మళ్ళీ పిల్లలు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపమైనప్పుడు నువ్వు నన్ను తిట్టినా సరే నిన్ను ప్రేమిస్తున్నాననే మాట చెప్పాలి కదండి దేవుడు అన్నప్పుడు. దేవుడు అంటే ప్రేమ ద్వేషం కూడా ఉంటుంది బ్రదరు. ద్వేషం ఎందుకు ఉంటదండి దేవుడికి? మనిషి ద్వేషం, ఈర్ష్య ద్వేషాలు పడ్డానికి మనిషి ఆయన ఏమన్నా? ప్రేమ ఒక్కటే ఉంటే ద్వేషం ఎట్లా? ద్వేషాన్ని కూడా ప్రేమిస్తాడు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? దేవుడికి ప్రేమే ఉంటే ఆయన దేవుడు కాదండి. అసలు వినండి బ్రదరు, ప్రేమే ఉంటే అసలు దేవుడే కాదు. ద్వేషం ఉందా? లేదు. మరి యెహోవాకు ద్వేషం ఉందా? ద్వేషం అంటే అది పాపం ద్వేషిస్తాడు కదా. అదేంటండి? ఇప్పుడు యెహోవాకు ద్వేషం ఉందా లేదా చెప్పండి నాకు ఒక మాట. ఉంది. మరి యేసుకి కూడా ద్వేషం ఉంది. ఎక్కడుందండి? రిఫరెన్స్ చూపించండి నాకు.
ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ప్రజలు ఉమ్. ఆ దేవాలయంలోకి వచ్చి రోకులు అన్ని అమ్మేటప్పుడు అక్కడ వాళ్ళ మీద అక్కడ ఆయన ద్వేషము కాదండి. ద్వేషము అంటే తెలుగు నేర్చుకుంటారు మీరు ఫస్ట్. చెప్పండి. ద్వేషము అంటే ఎదుటి వాళ్ళని అసహించుకోవటం, వాడి పట్ల అసహ్యాన్ని కలిగి ఉండటం. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అన్నప్పుడు ఒక నిమిషం వినండి. ద్వేషము అంటే ఏంటి? ద్వేషం అంటే ఎదుటి వాళ్ళని అసహించుకోవటం, వాళ్ళ మీద బురద చల్లటం, వాళ్ళని తిట్టడం. తప్పు లేకపోయినా సరే. అది కాదు. ద్వేషం అంటే ఏంటి? నేను నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి అన్నాడు. నీతిని చెప్తున్నాడు కదా. ద్వేషం అంటే వ్యతిరేకం అన్న అర్థం వస్తుంది కరెక్ట్ చెప్పుకోవాలంటే. అవును, అదే దుర్నీతికి వ్యతిరేకం అది. ఆయన దాని దుర్నీతి. ఇప్పుడు అట్లా ఎందుకండి? దేవుడు అన్న ద్వేషం అని చెప్తాను, దాంట్లో తప్పే ఉంది ఏంది? ఇప్పుడు దేవుడు అంటే ద్వేషం అని చెప్పాను అనుకోండి, నేను చెప్పొచ్చు, కానీ దేవుడు ఆ మాట చెప్పకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమ స్వరూపమైనప్పుడు అందరినీ ప్రేమించాలి. ఆయన ద్వేషించినా సరే ఆయన ప్రేమించాలి. యేసున్నాడండి, యేసుని అమ్మ లెక్కలు తిట్టినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. తెలుసా సంగతి నీకు? యేసును అమ్మ లెక్కలు తిట్టి యేసు కానీ చెప్పుతో కొట్టినా సరే, యేసుకు మేకులు కొట్టినా సరే, సిలువేసినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ యెహోవా అలా కాదు. యెహోవా అలా కాదు. ఆయన నామాన్ని తప్పుగా ఉచ్చరిస్తేనే ఆయన ఉగ్రత మన మీదకి వస్తుందని చెప్పాడు బైబిల్లో. అవును బ్రదర్, రెండు ఒకటి కరెక్టే. మరి ఇద్దరు ఒకటి ఎలా అవుతారండి? అసలు రెండు ఒకడవుడు. యెహోవా ప్రేమ స్వరూపి ఎలా అవుతాడు? యేసు అవుతాడు కానీ ప్రేమ స్వరూపి. ఇప్పుడు ప్రేమ అంటే ఒకదానికే చూపిస్తే ప్రేమ అవ్వద్దు బ్రదరు. ఇప్పుడు నేను పాపం చేసిన మా నాయన ప్రేమ కలిగిన వాడు పాపం ద్వేషించడా? మరి ద్వేషం ఉండకూడదు కదండి దేవుడు అంటే. అది ఎట్లా ఉండకూడదు? ఇప్పుడు అదే నేను చెప్తున్నా, ద్వేషము అంటే శిక్ష ఉండకూడదు అని చెప్తున్నాను. శిక్ష ఎందుకు ఉండకూడదు? పాపం బ్రదర్, ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష ఉండకూడదా? ఉండకూడదు. బైబిల్ యేసయ్య ప్రకారం ఉండకూడదు. ఉండాలా? యేసయ్య ప్రకారం ఎందుకు ఉండకూడదు? మీరు ఎట్లా చెప్పుకుంటున్నారు? మరి యేసుని నమ్ముకోవడం ఎందుకండి? యేసుని నమ్ముకోవడం అంటే రక్షణ కోసము. ఏమి రక్షణ? ఏమి రక్షణ? ఆత్మ నశించిపోకుండా రక్షణ. ఆత్మని నశింపజేయకుండా రక్షణ. ఏం ఆత్మ? ఎన్ని ఆత్మలు రక్షించాడు ఇప్పటిదాకా యేసు? ఎన్ని ఆత్మలు అంటే వేల కోట్ల కోట్లు ఉండరు. అది ఎక్కడున్నారు? వాళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు? చనిపోయిన వాళ్ళు ఉండరు కదా. అప్పుడు ఎక్కడున్నారు వాళ్ళంతా? ఆత్మలు ఎక్కడున్నాయి? ఎక్కడ ఒక స్థలంలో ఉండే కదా, పాతాళం అనే ఒక స్థలంలో. ఎక్కడున్నాయి? రిఫరెన్స్ చూపించండి మీకు తెలిస్తే. ఆత్మలన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పండి రిఫరెన్స్. ఆత్మలన్నీ ఒక దిక్కు ఉండే స్థలం చూపించాడు ఆయన. రిఫరెన్స్ చూపించండి బైబిల్ నుంచి, నాకు రిఫరెన్స్ చూపించండి. ఆయన పరదేశి అని చెప్పాడు దాన్ని. ఎక్కడ రిఫరెన్స్ చూపించండి. మేము ఇప్పుడు టక్కన అన్ని చూపించడానికి టైం లేదు బ్రదర్ మనకు. సరే, మీరు టైం చూసుకొని కాల్ చేయండి సరేనా? నేను వేరే బయట ఉన్నాను కాల్ చేయండి తర్వాత. నేను బయట ఉన్నాను, మళ్ళీ చేతులు కానీ ఒక గంటకి చేయండి. మీరు ఆ రిఫరెన్స్ అన్ని పెట్టుకొని. ఓకే సరే. హలో, ఎవరండి? మనుషులు. హలో, ఎవరండి? మనుషులు అంటే ఎవరు? హలో, ఎవరండి? మీ పేరేం పేరబ్బా? నీ పేరేం పేరు? ఇప్పుడు నా నెంబరు నీ దగ్గర ఉన్నప్పుడు నా పేరు నీకు తెలీదా? తెలియదు, నేను చదువుకోలేదా? మరి పేరు అంటే ఇప్పుడు మీ భార్య పేరు, మీ పిల్లల పేరు కూడా తెలీదా నీకు? లేదు, నీ పేరు తెలుసు. ఏం నా పేరు ఏంటి? అడుగుతా దెంగుతా. నా పేరు గుణపాలరాజు. నా పేరు అడుగుతా దెంగుతా. నా పేరు అడుగుతా దెంగుతా. అడుక్కుంటావా? అడుగుతా దెంగుతా అన్న. అడుక్కుంటావా? నాకెందుకు ఫోన్ చేసినావు? నా పేరు అడిగిన దెంగుతా. నా పేరు అడిగిన మంది దెంగుతా. అడుగుతావా అంటే మిమ్మల్ని కూడా దెంగుతావా? అవుతానా పిచ్చకుండా సార్? మిమ్మ అడిగింది అనుకో, ఏం పేరు రాలేదు అనుకో, మిమ్మల్ని కూడా వదలవా ఏంటి? అరే లంజోడుకా ఏసు కదరా? అరే నీ పేరేం పేర్రా? కాదురా, ఇప్పుడు మీ అమ్మను కూడా ఓకే నేను అడిగిందని చెప్పు. ఇప్పుడు మీ అమ్మ అరే నీ పేరేంద్రా అందనుకో, పరిస్థితి ఏంటి? లేకపోతే మీ అక్కో మీ చెల్లో లేకపోతే మీ తోబుట్టువులు ఎవరో ఒకళ్ళు అన్నారు అనుకో, వాళ్ళకు కూడా అదే పనే? వాళ్ళని కూడా అట్లే చేస్తావా ఎట్లా? నేను అడుగుతున్నాను దెంగుతాను. అడుగుతున్నామో ఏంటి? అడుగుతున్నాను దెంగుతాను. మొగను ఆడవాళ్ళని దెంగుతావా? లేదు, మొగోళ్ళని దెంగుతావా? అయితే యేసు కూడా మగోడే కదా, వాడిని దెంగు. మరి నాకెందుకు కాల్ చేసినావు? వాడికి వాళ్ళ శిష్యులు 12 మంది శిష్యులు దెంగించుకున్నాడు. మరి నువ్వు నాకెందుకు కాల్ చేసావు? నువ్వు లంజోడు కరే, నువ్వు యేసు కదరా లంజా కొడుకు. ఎందుకంటే తండ్రి ఎవరో లేకుండా పుట్టాడు. వాళ్ళ తండ్రి పేరు అని చెప్పు. కాదురా, ఆడి తండ్రి పేరు చెప్పు. అరే ఇదంతా వద్దురా,
వాడు నిజంగా తండ్రికే పుడిచాడు, తండ్రి పేరు ఏందో చెప్పు. మీ అక్కని దెంగుతా. ఓహో, యేసు తండ్రి పేరు అక్కని దెంగుతా. ఎక్కడుందిరా బైబిల్లో ఇది? వారు లంజోడుగా. అరే యేసు లంజా